రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మారని దేవుడవు తండ్రి, మార్పు చెందని దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు, యుగ యుగాలు కృపచూపు దేవుడవయ్యా. అద్భుత కరుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృపచూపుతున్న దేవుడవు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు, ఆకాశం మహాకాశం పట్టజాలని గొప్ప దేవుడవు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన మా యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, పరిశుద్ధుడవైన మీరు పాపులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మమ్మను ప్రేమించినారు, పాపం నుండి అపవాది దాసత్వం నుండి మమ్మను రక్షించినారు. దేవా, బానిసత్వ బ్రతుకుల నుండి మమ్మను కాపాడినారు తండ్రి. శత్రు భయాల నుండి, పగవారి నుండి, దుష్ట శక్తుల ప్రభావం నుండి మమ్మను విడిపించి రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఈనాడు పాపం నుండి మమ్మను పరిశుద్ధపరిచినారు, నీతిమంతుల గుంపులో చేర్చినారు, అందును బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా, ఈ సమయాన నీ బిడ్డలైన వారందరూ మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెడుతుండగా, ప్రార్థిస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మిమ్మునే దిక్కుగా చేసుకొని మిమ్మునే ఆశ్రయిస్తున్నాము దేవా, మిమ్మునే బ్రతిమిలాడుతున్నాం తండ్రి. అయ్యా, మీరే మాకు సహాయం చేసే దేవుడవని మీ వైపు చూస్తుండగా మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ఇబ్బందుల నుండి, అక్కరలు, కొరతల నుండి, కష్టాల నుండి, శ్రమలు, సమస్యల నుండి సంపూర్ణంగా మాకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ దినమంతా మా ప్రియులు ఏ పనులలో, ఎలాంటి ప్రయత్నంలో అపజయాల పాలైనారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి దేవా. మరొక అవకాశాన్ని, సమయాన్ని బిడ్డలకు అనుగ్రహించి చక్కటి విజయాన్ని వారి ప్రయత్నాలలో, పనులలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా సమస్యలను వినడానికి, వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ సమయాన మా కష్టాలను, మా బాధలను మీ పాదాల చెంత ఉంచుతున్నాము ప్రవ్వా. మీ కనికరమును బట్టి మమ్మను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కష్టం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎవరైతే వారి కష్టాలను, వారి సమస్యలను, వారి కొరతలను, అక్కరలను, వారికి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ కన్నీరు కారుస్తూ పడకలపై ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. అయ్యా, మా దుఃఖమునకు ప్రతిగా ఆనందమును దయచేసే దేవుడవు తండ్రి. తగిన సమయంలో మీరే మమ్మను హెచ్చించండి, మీరే మమ్మను ఆశీర్వదించండి. మీ యొక్క దీవెనలతో మేమందరము పొంగి పొరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మా గృహాలలో ఉన్న చీకటిని తీసివేయండి దేవా. పాపంలో, బంధకాలలో చిక్కుకున్న బిడ్డలను సంపూర్ణంగా విడిపించండి తండ్రి. ప్రతి విధమైన రోగముల నుండి, వ్యాధుల నుండి బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎందరైతే అనారోగ్యాలతో కన్నీరు కారుస్తున్నారో, లేవలేని స్థితిలో ఉంటున్నారో, హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని, బాగు చేయమని, బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో నెమ్మది, సమాధానం, సంతోషం లేక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. రకరకాల బాధలను బట్టి, కష్టాలను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా. గడిచిపోయిన బాధలను గుర్తు చేసుకుంటూ, గడిచిపోయిన కష్టాలను పదే పదే ఆలోచించుకుంటూ బిడ్డలు నెమ్మదిని కోల్పోయి జీవిస్తున్నారు దేవా. దినమంతా దుఃఖించే వారిగా ఉంటున్నారు తండ్రి. దయచేసి ఈ సమయాన దేవా
బిడ్డల బాధను మీరు తీర్చండి, వారి దుఃఖాన్ని తొలగించండి దేవా. వారి కుటుంబంలో ప్రతి పరిస్థితిని మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. దయచేసి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో బిడ్డలకు మీరే గొప్ప ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల జీవితాలలో అద్భుతాలు జరిగించే దేవుడో మీరే తండ్రి. అయ్యా, మీ యొద్ద నుండి మేము లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యములను చూడగలుగుటకు సహాయం చెయ్యండి దేవా. మీరు మాత్రమే మా జీవితాలను వెలిగించే దేవుడో తండ్రి. మీరు మాత్రమే మా కుటుంబాలలో, హృదయాలలో గొప్ప సంతోషం నింపే దేవుడవు తండ్రి. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి, కనికరించండి. ఈ సమయాన దేవా, నీ బిడ్డలైన వారందరూ మీకు మొరపెడుతుండగా ప్రతి ఒక్కరు మొరను మీరు ఆలకించండి తండ్రి. ఈనాడు దేవా, మమ్మును బాధించి కృంగదీసే సమస్యలు, శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, శత్రు భయాలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటి నుండి మీరు మమ్మల్ని రక్షించండి తండ్రి. మీరే మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు మాకెదురయ్యే కష్టాలను తలుచుకుంటూ కన్నీరు కారుస్తూ ఉండకుండా మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ప్రతి పరిస్థితి విషయమై పట్టుదల కలిగి ప్రార్థించే వారిమిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు పాపానికి బానిసలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ వైపు ఆకర్షించుకోండి దేవా. ఈనాడు బిడ్డల్ని బాధించే మనుషులు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈనాడు పాపంలో పడి చెడిపోతున్నారు దేవా. విడుదల లేని వారిగా ఉంటున్నారు. దయచేసి వారి మనోనేత్రాలను వెలిగించండి దేవా. పాప క్షమాపణ, మంచి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా ప్రియులు ఎవరైతే వివిధ మానసిక ఆందోళనలతో కృంగిపోతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు మాట్లాడండి. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవడం కాదు, మీ పైన భారం వేసి ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప ఫలితం పొందుకునే విశ్వాసాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకస్తుల వలె సమస్యలకు భయపడక జీవము గల దేవుని బిడ్డలంగా ధైర్యం కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవ, ఎంతో మంది బిడ్డలు పేదరికం వారిని బాధిస్తుందని, ఒంటరితనం వారిని కృంగదీస్తుందని, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు ఆత్మీయంగా పతనానికి గురి చేస్తున్నాయని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. బీదరికం నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా. ఒంటరితనం నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపం నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ కాచి కాపాడండి. ఈ రాత్రికాల సమయంలో దేవా, కోర్టు సమస్యలతోటి, భూ వివాదాలతోటి, ఆస్తుల పంపకాలను బట్టి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపే దేవుడు మీరు తండ్రి. సహాయం చేసే దేవుడు మీరు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. కృప చూపించండి. ఈనాడు అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల భారాన పడిన వారున్నారు. ఇండ్లు కట్టి, వివాహాలు చేసి, హాస్పిటల్ ఖర్చు పెట్టి దేవా, ఇలా రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన వారిగా ఉంటున్నారు. వాటి వడ్డీలు కట్టలేక, అప్పు చెల్లించలేక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి. ఈ సమయాన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు విరోధంగా మేము చేసిన పాపాలన్నిటిని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాము. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును బట్టి మమ్మును క్షమించండి అయ్యా. మీ రక్తం ద్వారా మమ్మును కడగండి, పరిశుద్ధపరచండి. మీ దృష్టికి నీతిమంతులంగా, నిర్దోషులంగా జీవించుటకు సహాయం చెయ్యండి. అలాగే దేవా, బిడ్డల కుటుంబాలలో ఉండే కలహాలను, మనస్పర్ధలు, బాధలను తొలగించండి దేవా. వారి కుటుంబంలో శాంతి, సమాధానం నింపండి దేవా. బిడ్డలందరికీ ఐక్యతను, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య సఖ్యతను అనుగ్రహించండి దేవా. కుటుంబ సభ్యులంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించే వారిగా సిద్ధపరచమని
అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవ రకరకాల వ్యసనాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. వారి సమస్యలను తీసివేయండి దేవా. వారి కష్టాల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోక స్నేహంలో పడిపోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. లోకం నుండి చెడు స్నేహాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు కష్టాలలో బాధలలో శ్రమలలో ఉన్నప్పుడు స్వంత వారే విడిచిపెడుతున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారిని ఆదరించండి దేవా. వారి కష్టం నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంట్రన్స్ పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాసినప్పటికీ క్వాలిఫై అవ్వక మంచి మార్కులు సాధించక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక కృంగిపోతున్నారు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని కన్నీరు కారుస్తున్నారు దేవా. ఇలా బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. మీరే వారి అపజయాలను విజయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా వివాహాలు జరగక సంబంధాలు కుదరక బాధపడుతున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారికి సాటి అయిన సహకారం దయచేయండి. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న బిడ్డలను మీరే కనికరించి మీ చిత్త ప్రకారం దేవా వివాహాలు జరిగేలాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు తల్లిదండ్రులు ఎంతో మంది వారి బిడ్డలకు పెళ్లి జరగడం లేదని ఆలస్యం అవుతుందని బాధపడుచున్నారు దేవా. కట్నాలు ఇచ్చుకోలేక ఆస్తులు ఇవ్వక కానుకలు ఇచ్చే స్తోమత లేక చేతిలో డబ్బులు లేక అప్పిచ్చేవారు కానరాక సహాయం చేసే దిక్కు లేక అయ్యా తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వరకట్న వేధింపుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. ఆడబిడ్డల్ని మీరు కాపాడండి దేవా. భర్త వేధింపుల నుండి కాపాడండి. బానిస బ్రతుకుల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి, దయ చూపించండి. ఈ రాత్రికాల సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు వారి ఉద్యోగాలలో వ్యాపారాలలో ఎంతగానో కష్టపడే వారిగా ఉంటున్నారు దేవా. అయినప్పటికీ ఫలితాన్ని పొందుకోలేకపోతున్నారు దేవా. కుటుంబంలో ఎన్నో కొరతలు ఉంటున్నాయని బాధపడుచున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీ బిడ్డలందరినీ హెచ్చించండి దేవా. అత్యధికంగా అభివృద్ధి పరచమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి, దయ చూపించండి. ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మా భారాలను మా చింతలను మీపై వేస్తున్నాము దేవా. ఎన్నో రకాల బాధల నుండి చింతల నుండి మీరు మమ్మల్ని రక్షించండి తండ్రి. అయ్యా కృప చూపించండి. ప్రతి పరిస్థితిలో మేము మా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా సహాయం చేయండి. శత్రువులు మాపై దండెత్తినా, పగవారు మాకు హాని కలిగించినా, మనుషులు మమ్మల్ని వేధించినా మేము మాత్రం బలహీనులమవ్వకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా మీ వద్ద నుండి గొప్ప విజయాన్ని పొందుకునే జయ జీవితాన్ని ప్రార్థన బ్రతుకును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో బిడ్డల కన్నీటిని మీరు చూడండి దేవా. భారంతో మొరపెడుతున్నారయ్యా. వారి ప్రార్థనలు మీరు అంగీకరించండి తండ్రి. బిడ్డలందరినీ బాగు చేయండి. వారి సమస్యలను శ్రమలను కష్టాలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బీదరికంలో పేదవారిగా దీన దరిద్రులుగా ఏమీ లేని వారిగా అనగారిన స్థితిలో ఉన్న బిడ్డలందరి స్థితిని మీరు మార్చండి దేవా. వారిని గొప్ప జనాంగంగా చెయ్యండి దేవా. వారిని మీరు ఆశీర్వదించండి. మెండైన దీవెనలతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారంతా చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి దేవా. వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి. నీ బిడ్డలు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలం కాకుండా సహాయం చెయ్యండి. ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. తల్లిని తండ్రిని రక్త సంబంధికులను తోడబుట్టిన వారిని స్నేహితులను సంఘస్థులను ఇరుగు పొరుగు వారిని
వారిని బంధువులను కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల బాధలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ లోకంలో మమ్మల్ని ప్రేమించి వారు ఎంతో మంది ఉన్నారు, కానీ మీలాగా మా కోసం రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచిన వారు ఏ ఒక్కరూ లేరు దేవా. అయ్యా, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ఎందరు విడిచినా మీరు విడువని దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈనాడు మా అన్నవారే మేము కష్టంలో ఉన్నప్పుడు, కొరతలలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు మమ్మల్ని విడిచిపెట్టేవారిగా, ముఖం చాటేసేవారిగా ఉంటున్నారు దేవా. మీరు మాత్రం మమ్మలను ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా విడువని ఎడబాయని దేవుడుగా మా జీవితంలో మీరుంటూ గొప్ప కార్యాలు చేసే తండ్రివిగా ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ సేవ చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి చుట్టూ అగ్ని కంచె నుంచండి. బిడ్డల పరిచర్యను అభివృద్ధి పరచండి. అత్యధికంగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, చిన్న బిడ్డలైన వారందరినీ మీ చేతులుంచి దీవించండి. వారి భవిష్యత్తును మీరు వెలిగించండి. ఎంతో మంది బిడ్డలు పరిచారకులుగా, ఉపదేశకులుగా, బోధకులుగా, సువార్థికులుగా, న్యాయకర్తలుగా, దేశాన్ని పాలించే అధికారులుగా గొప్ప గొప్ప స్థితిలో స్థిరపడేలాగున చిన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, వ్యాపారాలు బాగా సాగక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పడిపోయిన స్థితిలో, లేవలేని స్థితిలో, అట్టడుగు స్థాయికి చేరుకొని కృంగిపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరే తిరిగి లేపండి దేవా. ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి దేవా. బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఇండ్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు మరి ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన యవ్వన సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి దేవా. అయ్యా, కృప చూపించండి. ఈనాడు దేవా, మేము శ్రమలలో, సమస్యలలో కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా ధైర్యంతో ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించండి దేవా. మా సమస్య ఎంత పెద్దదైనా, దానిని ఎవరూ తీర్చలేనిదైనా, ఆ సమస్య కంటే గొప్ప వాడవగు దేవుడవైన మీ వైపు చూస్తూ మీ యందు విశ్వాసముంచి మీకు ప్రార్థించి నమ్మదగిన దేవుడవైన మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి జవాబు పొందుకునే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా శ్రమలలో, మా బాధలలో, మా కష్టాలలో, సమస్యలలో ఎలా ధైర్యంగా ఉండాలో, ఏ విధంగా ముందుకు సాగాలో, ఎలా వాటి నుండి విడుదల పొందాలో మీరే మాకు నేర్పించండి. మంచి ఆలోచనలు కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.